హలో క్యూటీస్, ఏంటి ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానని చూస్తున్నారా? నేనైతే గోరింటాకు పెట్టుకోబోతున్నాను. గోరింటాకు అంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. అందుకని చెప్పి మా అమ్మ మా ఇంటి ముందే గోరింటాకు మొక్క వేసిందనమాట. అది కొంచెం పెద్దదయ్యింది. ఇంకా నాకు మా చెల్లికి అని చెప్పి ఇదంతా ఏరుకొని వచ్చిందనమాట. అందులో కొంచెం చింతపండు వేసి ఇలాగా కొంచెం మిక్సీ పట్టేసింది. దాంట్లో ప్రిజర్వేషన్ కోసం కొంచెం నిమ్మకాయ వేసుకున్నాము. ఎందుకంటే లీలాలు ఇంకా రాలేదు, వాళ్ళు వస్తే నైట్ పెట్టుకోవాలి. ఈ లోపు నేను స్వీట్ పొటాటో ఉడకబెట్టుకొని అది తినేసేసాను. ఇది తినేలోపు మా డాడీ వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు అయితే పానీపూరి తెచ్చారు. పానీపూరి తెచ్చాక తినేసి డిన్నర్ కూడా చేసేసి ఇంకా గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసాము. మా చెల్లేమో ఇండస్ట్రీకి వెళ్ళాలి, నేను పెట్టుకొని అన్నా సరే మా అమ్మ బలవంతం మీద పెట్టుకో అని చెప్పి పెట్టించింది. గోరింటాకు అంటే బాడీలో వేడనేదాన్ని లాగేస్తుందంట. అందుకని గోరింటాకు అనేది చాలా మంచిదని చెప్తారు. అప్పట్లో మా అమ్మలు అయితే గోరింటాకులోని ఎర్రమట్టి ఇంకా 4 ఇంట్లకి అమ్మలు వేసుకునేవాళ్ళంట బాగా పండడానికి. మీరు ఎలా ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసుకుంటారు కమెంట్ చేసేయండి. ఇంకెలా పెట్టుకునేటప్పటికి మా చెల్లి అయితే అప్పుడే పెట్టేసుకొని పడుకునిపోయింది కూడా. ఎందుకంటే రేపు మార్నింగ్ తను ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పి. ఇంకా మా ముగ్గురం కూడా పెట్టేసుకొని పడుకునిపోయాము. ఇద్దరికే వస్తుంది అనుకున్నాం, కానీ ఫ్యామిలీ అంతటికీ సరిపోయిందనమాట గోరింటాకు. అండ్ బాగా పండేవి కదా, బాగున్నాయి లేవో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బాయ్ బాయ్.